శ్మశానంలో ముగ్గుండదు, రాజకీయ నేతలకి సిగ్గుండదు. ఈ మాట పరుచూరి బ్రదర్స్ ఏ సందర్భంలో రాశారో కానీ ఇప్పుడు జనసేన పార్టీ తీరు చూస్తే అందుకు తగ్గట్టుగా కనిపిస్తుంది. ఒక మహిళను వేధించిన ఎమ్మెల్యే భాగవతం బయటపడిన తర్వాత జనసేన పార్టీ సాగిస్తున్న ప్రహసనం అత్యంత విస్మయకరంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే అడ్డంగా న్యూడ్ వీడియోలతో బయటపడిపోయిన తర్వాత ఆ బాధిత మహిళని బదనాం చేసేందుకు జనసేన పార్టీ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. అనేక పిల్లి మొగ్గలేస్తుంది. బాధితురాల్ని నిందితురాలుగా చిత్రీకరించాలి అనే ప్రయత్నానికి పూనుకుంటోంది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి ఆమె మీద అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నానికి ఇప్పుడు పూనుకుంటుంది. నిజానికి ఆమె ఇలాంటి మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేయకముందు ఆమె మీద కేసులు పెట్టడం, ఆమెను శిక్షించడం, ఆమెను కట్టడి చేయడం ఇలాంటివి చేసుంటే ఎవరైనా హర్షిస్తారు. ఇప్పుడు ఆమె మొత్తం గుట్టు రట్టు చేసేసిన తర్వాత ఆమె మీద బురద జల్లాలని చూస్తే బాధితురాల్ని వేధించే ప్రయత్నం మరింతగా కొనసాగిస్తున్నారు అనే అభిప్రాయం సామాన్యులకు కూడా ఇట్టే అర్థమవుతుంది. బాధితురాలు 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది అన్నది జనసేన పార్టీ వాదన. ఎమ్మెల్యే మనుషులు ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలంతా సోషల్ మీడియాలో చెబుతున్నటువంటి మాట. మరి 25 కోట్లు ఒక అనామకురాలు డిమాండ్ చేస్తే ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? చేతులు కట్టుకు కూర్చున్నారా? ఎన్నాళ్ళుగా కళ్ళు అప్పగించి చూస్తున్నారా? ఆమె డిమాండ్ చేస్తూ ఉంటే, బెదిరిస్తూ ఉంటే, బ్లాక్మెయిల్కి దిగితే ఎందుకని ఆ వ్యవహారం మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి ఆ కథలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరైనా నమ్మాలి కదా ఒక మాట చెబితే. మరింత విడ్డూరం, ఆమె రౌడీయిజం చేసిందట. ఆమె జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి ఆయన్ని బెదిరించిందట. ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు చెప్తున్న మాట. మరొక మహిళ చిన్న చిరుద్యోగి జర్నలిస్ట్ని బెదిరిస్తే, జర్నలిస్టుల మీద దాడికి పూనుకుంటే ఇన్నాళ్ళుగా ఎందుకు కళ్ళు అప్పగించి చూశారు? ఆమె మీద చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాత్సార్యం చేశారు? వీడియోను కూడా బయట పెట్టినటువంటి వాళ్ళు కేసు పెట్టకుండా ఎందుకు ఆగిపోయారు? అంటే ఇన్నాళ్ళుగా ఆమెకు ఎమ్మెల్యే ఆశీస్సులు పుష్కలంగా ఉండడం వల్ల ఏకంగా జర్నలిస్ట్ని బెదిరించేటంత వరకు ఆమె వెళ్ళినా, ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా, ఎంతమంది మీద దౌర్జన్యం చేసినా ఎవరు ఏమీ అనలేదు అని కదా జనాలకి అర్థం కావాల్సింది. అది కదా ఇప్పుడు మీరంతా చాటి చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఎమ్మెల్యేని వ్యవహారాన్ని బయట పెట్టింది కాబట్టి లేదు ఆమె అలాంటిది ఇలాంటిది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే తీరున సాగడం ఏ రకంగా సమంజసం? గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో గోరంట్ల మాధవ్, అనంతబాబు, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళ చుట్టూ ఇదే జనసేన క్యాంప్ చాలా రచ్చ చేసింది. కానీ ఆ నలుగురి కేసుల్లో కూడా ఎక్కడ బాధిత మహిళలు బయటకు వచ్చి మాకు పలానా అన్యాయం జరిగింది, పలానా వాళ్ళు ఇట్టా చేశారు, ఆ నాయకుడి వల్ల నేను ఇలా అయిపోయాను అని చెప్పినట్టుగా ఆనవాళ్లే లేవు. అయినా ఆ ఉదంతాల్ని చాలా పెద్ద స్థాయిలో వైరల్ చేసి వైఎస్ఆర్సీపీని బదనాం చేసిన జనసేన శ్రేణులే ఇప్పుడు బాధితురాలి మీద దండెత్తుతున్నారు. బాధితురాలిని బ్లేమ్ చేసేందుకు పూనుకుంటున్నారు. ఎలాంటి విడ్డూరమైనటువంటి ధోరణి అధికారం వల్ల వచ్చిందో చూడండి. విపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట అన్నట్టుగా అప్పుడేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా నేరస్తులు అన్నట్టు, ఇప్పుడేమో జనసేన పార్టీ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయినా బాధితురాలు ఫిర్యాదు చేసినా ఏపీ మహిళా కమిషన్ నేరుగా చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించినా అదేమి నేరమే కాదన్నట్టు, బాధితురాలదే తప్పు అన్నట్టు. ఉండాలి కదా కూసింతైనా. మనం చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండాలి కదా. జనసేన పార్టీ కూసింతైనా సిగ్గు ప్రదర్శించాలి కదా. ఆ ఎమ్మెల్యే బాత్రూంలో స్నానం చేస్తూ పూర్తి నగ్నంగా వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత దాన్ని సమర్థించడానికి డీప్ ఫేక్ అనే ఒక కట్టుకథను అల్లుతుంటే దాన్ని నమ్మి జనాల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయడం అంటే ఏమనాలా? స్వయంగా ఎమ్మెల్యే తల్లి చెబుతుంది వాళ్ళిద్దరూ కలిసే ఉండేవారు, ఎప్పుడైనా వచ్చేసేది, రాత్రి 2, 3 ఏ టైం అయినా మా ఇంటికి వచ్చేది. ఎమ్మెల్యే తల్లి చెప్పింది అంటే అర్థం ఏంటి? ఒక మహిళ రాత్రి 2 గంటలకి ఎమ్మెల్యే ఇంటికి వచ్చిందంటే ఏమనాలి దాన్ని? వచ్చినట్టు ఎమ్మెల్యే తల్లి చెప్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగినట్టు?
ఏం జరగలేదని ఎలా చెప్పదలుచుకున్నట్టు? అవన్నీ డీప్ ఫేక్ వీడియోలని ఎట్టా సమర్థించుకుంటున్నట్టు? బాధితురాలికి 5 సార్లు అబార్షన్ చేసిన తర్వాత అది చేసింది ఎవరు? డాక్టరు. దాని కారణాలేంటి? వాడి మీద చర్యలు తీసుకోవాలి దానికి ముందుగా. అలాంటి చర్యలకు పూనుకోవడానికి బదులుగా ఇలాంటి సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా జనసేన పార్టీ తన ప్రయోజనం పొందుదామనుకుంటే, రాజకీయంగా నష్టాన్ని నివారించుకుందామనుకుంటే అంతకన్నా అవివేకం ఉండదు, అంతకన్నా చేతగాంతనం కూడా ఉండదు. మరింత బదనామైపోతున్నామన్నది జనసేన పార్టీ గుర్తిస్తే ఆ పార్టీకే మంచిది.